హాయ్ ఫ్రెండ్స్, నేను పుదీనా రైస్ చేస్తున్నా అండి. దానికోసం పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం తీసుకున్నా అండి. పచ్చిమిర్చి కొన్ని, కారం తగ్గట్టు, కొత్తిమీర కొంచెం అండి. మిక్సీలో వేసేసుకుంటాను. కొత్తిమీర వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అండి. ఆ కొంచెం పోపు కోసం పెట్టుకుంటున్నా. వెల్లుల్లిపాయ కొంచెం వేసుకుంటున్నా అండి. ఇవి వచ్చేసి పోపులో వేసుకుంటా అండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నా అండి. కడాయి పెట్టుకున్నా. ఆయిల్ కొంచెం వేసుకుంటున్నా. జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి పక్కకు తీసుకుంటా అండి. ఫ్రై అయిపోయండి, తీసేసుకుంటా. కొంచెం ఆవాలు వేసుకుంటున్నా అండి. జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా. ఎండుమిర్చి వేసుకుంటున్నా అండి. కరివేపాకు కొంచెం వేసుకున్నా. కొంచెం పసుపు వేసుకుందామండి. పుదీనా పేస్ట్ వేసుకుందామండి. వెల్లుల్లి ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి ఎర్రగా ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. రైస్ వేసుకున్నప్పుడు వేసుకుందాం ఇంకొంచెం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి. వెల్లుల్లి పక్కకు తీసుకుందాం. కొంచెం ఇందులో వేసుకుందామండి. ఈ హాఫ్ పక్కన పెట్టుకుందాం. పుదీనా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. రైస్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుందామండి. ఈ మిగతా వెల్లుల్లి వేసుకుందామండి. జీడిపప్పు కొంచెం వేసుకుందామండి. అన్నం కొంచెం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. అసలు టేస్ట్ అయితే భలే ఉంటుందండి. సాల్ట్ అంతా సరిపోయిందండి. చాలా నచ్చుతుందండి మీ పిల్లలకి, మీకు. అంతే ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.